ఇయర్స్ ఈరోజు మన ప్రోడక్ట్ వచ్చి పోర్టబుల్ ప్రొజెక్టర్ అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఎందుకన్నామంటే మేము యాక్చువల్గా సేల్స్కి డిఫరెంట్వి పెట్టుకున్నాము. బట్ ఇది మాకు చాలా బాగా నచ్చింది. పోర్టబుల్, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అండ్ జస్ట్ ఒక ప్లగ్ అంటే పవర్, అండ్ మనం నెట్వర్క్ వచ్చి మన మొబైల్ వైఫైతో కూడా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇలా అంటే వర్క్ అవుతుంది. అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని వెనకన వచ్చి యూఎస్బి పోర్ట్ పెట్టుకోవచ్చు. అండ్ HDMI, ఇది పవర్ బటన్ అనమాట. HDMI వైఫై ద్వారా కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్ స్పీకర్స్ అనమాట. ఇది బ్లూటూత్ స్పీకర్స్, ఇన్బిల్ట్ స్పీకర్ ఉంటుంది. బట్ ఈ 3 watts వస్తుంది దీంట్లో. మనకు మంచిగా కావాలన్నప్పుడు ఒక 2000-1500 పెట్టామంటే మంచి ఈ స్పీకర్స్ వస్తాయి అనమాట. స్పీకర్స్ అంటే బ్లూటూత్ స్పీకర్స్ బాగుంటాయి. ఇది మేము కొనుక్కున్నాం బయట సెపరేట్ గా. యాక్చువల్లీ దీంట్లో కూడా ఒక 3 watts ఉంటుంది. బట్ సరిపోదు మనకి వాయిస్. అంటే థియేటర్ ఎఫెక్ట్ రావాలి అనుకున్నప్పుడు మనం ఇది యాడ్ చేసుకోవాలి. తక్కువ సౌండ్ వినే వాళ్ళకి ఫైన్. ఇది తక్కువ క్లారిటీ రాదు వాయిస్. 3 watts క్లారిటీ రావట్లేదు. అది తర్వాత మనం వచ్చి దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు చెప్పినట్టు. బట్ ఒక లైటింగ్ ఎక్కువ ఉందంటే మనం కొంచెం దగ్గర పెట్టుకోవాలి. పెద్ద స్క్రీన్ కావాలంటే దూరంగా పెట్టుకొని ఫుల్ డార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఇది టోటల్ సెటప్ కాస్ట్ ఎంత పడింది? అరౌండ్ 10,000 కూడా పడదు. యాక్చువల్గా బిలో 10,000 పడుతుంది. అదే బడ్జెట్ గా ఎవరన్నా చూసినప్పుడు ఇది కొనుక్కోవచ్చు అనమాట. అండ్ దీనివల్ల ప్రైవసీ కూడా ఉంటుంది. మనం తీసుకెళ్లొచ్చు. ఇన్ కేస్ ఇంట్లో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసి మనం ఇంకొకటి చూడాలి అన్నప్పుడు సపరేట్ గా ఇప్పుడు IPL గానీ, లైక్ జబర్దస్త్ గానీ, నీలాగా నాలాగా హాట్‌స్టార్ లో చాలా సినిమాలు చూస్తుంటాం, రెగ్యులర్ చూస్తుంటాము. సరే ఒకసారి డెమో ఆన్ చేసి చూద్దాం. ఓకే. మనం ఫస్ట్ అయితే లైటింగ్ తగ్గించుకోవడం కోసం లైట్ ఆఫ్ చేస్తాము. ఓకే. ఇప్పుడు చూడండి, లైటింగ్ ఆల్మోస్ట్ మనకి కొంచెం వేరీ అవుతుంది కదా. మాకు ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ కి షోకేస్ కి మధ్యలో స్పేస్ అంతా దానికి సరిపోయింది. అండ్ మనకి ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ ఉంటుంది. అది లాస్ట్ చూపిస్తాను. ప్రొజెక్టర్ లో సో రిమోట్ ఆపరేషన్ చాలా ఈజీయే కాబట్టి అదేం స్పెషల్ గా చెప్పకుండా. మౌస్, మనకి మౌస్ కూడా అవైలబుల్ ఉంటుంది. వైఫై కనెక్ట్ అయింది. వితౌట్ బ్లూటూత్ చూపిస్తాము. చూసుకుంటున్నాం. నా మొబైల్ హాట్స్పాట్ యూజ్ చేసేస్తాం అనమాట దీనికి. సో మొబైల్ కి కనెక్ట్ అవుతుంది. మన ఇంటి దగ్గర వైఫై టు వైఫై కనెక్ట్ చేయొచ్చు. సింపుల్ గానే కనెక్ట్ అయిపోతుంది. పెద్ద టైం తీసుకోదు. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు యూట్యూబ్, మామూలుగా మనకి యాప్స్ ఏమైనా లేవు అంటే మనకి ఏ యాప్స్ కావాలంటే అక్కడ యాప్స్ ఆప్షన్ ఉంది కదా. యాప్స్ లోకి వెళ్ళి కింద యాప్ స్టోర్ ఉంది చూడండి. మా యాప్స్ దగ్గర ఇక్కడ యాప్ స్టోర్. ఆ యాప్ స్టోర్ యాప్లోకి వెళ్ళి మనం యాప్స్ అనేటివి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే ఆల్రెడీ యూట్యూబ్ అయితే ఇన్స్టాల్ చేసేసి ఉన్నారు. సో ఎందుకంటే డిస్టెన్స్ ఉంటుంది, ప్లస్ స్క్రీన్ పెద్దది ఉంటుంది. స్క్రీన్ సో ఇలా అయితే వస్తుంది క్లారిటీ. ఇప్పుడు మేము డైలాగ్స్ ఓకే. ఓకే సౌండ్ ఒక్కోసారి క్లారిటీ ఉండదు. మేము ఇందులో ఆల్రెడీ మేము కనెక్ట్ చేసుకున్నాం, వాడుతాను కాబట్టి ఆటోమేటిక్ గా బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. ఆన్ చేయాలి. మీ ఆజ్ఞ మీరాడు, అతను హోమం చేస్తున్నాడు. ఆయనకి అంత ధైర్యం. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని లైట్స్ ఆపేస్తున్నాం కదా. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఆ టీవీ లాగానే ఉంటుంది. అండ్ కంటికి ఎఫెక్ట్ ఉంటుంది పిల్లలకి. సౌండ్ కూడా ఇప్పుడు క్లారిటీ వస్తుంది అండ్ హై సౌండ్ వస్తుంది. ఇందులో మనం వాల్యూమ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు విత్ రిమోట్ ఓన్లీ. మౌస్ తో అయితే కష్టం కదా సౌండ్ తగ్గించుకోవచ్చు. మౌస్ ఆపరేషన్ కదా. సో అది సౌండ్ తగ్గించి కొంచెం ఈవెన్ మనం సౌండ్ తగ్గించుకున్నా కూడా క్లారిటీ అనేది అయితే బాగా వస్తుంది స్పీకర్ పెట్టుకుంటే. ఇన్ కేస్ మేబీ ఇది కానీ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా బాగా క్లారిటీ వచ్చేది. మాకు ఇదైతే నార్మల్ ఉంటుంది.
అన్నమాట ఈ ప్రొజెక్టర్ గురించి. అండ్ ఇక్కడ ఉంది కదా ఈ బ్లాక్, ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ కి. దీన్ని మనం రొటేట్ చేసే కొద్దీ అక్కడ జూమ్ ఇన్ అవ్వడం, జూమ్ అవుట్ అవ్వడం. సో దానివల్ల క్లారిటీ తగ్గచ్చు పెరగచ్చు, అంటే డిస్టెన్స్ ని బట్టి తగ్గచ్చు పెరగచ్చు. ఇదనమాట దీని వర్కింగ్. అండ్ ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ, 10,000 లోపే టోటల్ సెటప్ అనేది మనకు వచ్చేస్తుంది. సో దీని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా, ఇది పర్చేస్ చేయాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే పేస్ట్ చేస్తున్నాం, దానికి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.